ఈరోజు మనం 42 శ్లోకం డిస్కస్ చేస్తున్నాం. ఇక్కడ ప్రహ్లాద్ మహారాజ్ ఏం చెప్తానంటే, జనరల్ గా కృష్ణుడిని ఆయన గ్లోరిఫై చేస్తున్నారు. ఏ విధంగా కృష్ణ గాడ్ ది పర్సన్, ఈ మెటీరియల్ వాళ్ళని నడిపిస్తున్న నువ్వు, కాబట్టి ఎవరైతే ఈ మెటీరియల్ వాళ్ళని యూనివర్స్ నడిపించగలరో ఆ వ్యక్తి మాత్రమే ఈ హ్యుమానిటీని, ఇలాంటి ఈ మెటీరియల్ వరల్డ్ లో నడుస్తున్న వాళ్ళని, ఇలాంటి జీవిస్తున్న వాళ్ళని కూడా కాపాడగలరు. ఇక్కడ ప్రహ్లాద్ మహారాజ్ మీ యొక్క యూనో ఇట్ ఈస్ నెసరీ, ఇది చాలా అవసరమైనది. కృష్ణ, నువ్వు మా మీద దయ చూపించడం అనేది, మాలాంటి అజ్ఞానుల మీద దయ చూపించడం అనేది దీనబంధుడు అయిన నీకు చాలా అవసరమైంది, చాలా ఇంపార్టెంట్ అయింది. కాబట్టి నీ మీ మీ యొక్క కరుణా సాగరంలో, ఆ సాగరంలో కొద్దిగా నీళ్లు మా మీద జలగలిగితే, ఆ మర్సీ మా మీద మీరు చూపించగలిగితే, నిరంతరం మీ యొక్క భక్తియుక్త సేవలో ఉండడానికి ప్రయత్నిస్తాం మేము. దయచేసి మీ కృపను మా మీద చూపించండి అనేది ప్రహ్లాద్ మహారాజ్ కోరుకుంటున్నారు. ఇక్కడ ప్రియజనాన్ అనుసేవితం సుప్రీం పర్సన్ ఆఫ్ గాడెడ్, ఆయన ఎవరైతే ఆయన సేవిస్తూ ఉంటారో, ఈవెన్ దో ఆయన అందరికి సమానులైన, కొద్దిగా ఎక్కువ కోఆపరేషన్, కొద్దిగా ఎక్కువ పార్షియాలిటీ ఆయన వాళ్ళకి చూపిస్తారు. కొంచెం ఫేవరబుల్ గా ఉంటారు డివోటీస్ కి. బికాస్ ఆయన ఉద్దేశం ఏంటంటే అందరూ తిరిగి కృష్ణుడి దగ్గరికి వచ్చేయాలని. సో అలాంటి పర్సన్ ఎవరైతే రావడానికి సిద్ధంగా ఉన్నారో వాళ్ళ మీద కొంచెం కరుణ, కొంచెం కృప ఎక్కువ ఉంటుంది. సో దట్ వాళ్ళ ద్వారా ఇంకో నలుగురిని వాళ్ళు తీసుకురాగలరన్న నమ్మకం కృష్ణుడికి ఉంటుంది. కాబట్టి సో కృష్ణుడు ఇక్కడ ప్రహ్లాద్ మహారాజ్ డిస్క్రైబ్ చేస్తున్నట్టు, ఆయన ఈ మెటీరియల్ వరల్డ్ మొత్తాన్ని నడిపిస్తున్న వ్యక్తి. ఆయన మేనేజ్ చేస్తున్నాడు ఈ ఎఫ్ఐస్ అన్నిటిని, ఈ మెటీరియల్ వరల్డ్ లో జరుగుతున్నాయి. క్రియేషన్ కానీ, మెయింటెనెన్స్ కానీ, ఎన్హలేషన్ కానీ. ఈజ్ ద సుప్రీం కాజ్ ఆఫ్ దస్ ఎవ్రీథింగ్. ఆయన అన్నిటికీ సృష్టికర్త. మనకి సృష్టి, స్థితి, ప్రళయ, సాధన, శక్తి రేఖ, వీటన్నిటిని నడిపిస్తున్న పర్సన్ కృష్ణుడు. ఎవరి ద్వారా చేపిస్తున్నారంటే మాయాదేవి ద్వారా చేపిస్తున్నారు. దైవేశ గుణమై మమ మాయా దొరత్య, నేను డిస్కస్ చేసుకున్నాను. మమ మాయా దొరత్య, మాయాదేవి నా యొక్క కోరిక మేరకు, అంటే నేను చెప్పిన విధంగా నడుచుకుంటుంది. నా కంట్రోల్లో, బేసిక్ గా నా కంట్రోల్లో మీ అందరూ ఉన్నట్టు. ఇక డైరెక్ట్ ప్రహ్లాద్ మహారాజ్ కూడా అదే చెప్తున్నారు. ఈ ఫాలెన్ సోల్స్ అందరూ మీరు నడిపిస్తున్న వాళ్ళే, మీ సర్వీస్ లో తప్ప ఇంకా దేంట్లో పనికి వస్తారు వీళ్ళన్న ఉద్దేశంతో ప్రహ్లాద్ మహారాజ్ చెప్తున్నారు. మిమ్మల్ని సేవించడం, మీ యొక్క గుణగణాలని కీర్తించడం, మీ భక్తి చేసుకోవడం మాత్రమే ఈ మెటీరియల్ వరల్డ్ లో ఉన్న పీపుల్ చేయగలిగిన పని, చేయాల్సిన పని. సో ప్రహ్లాద్ మహారాజ్ అని చెప్తున్నారు. సో ఇక్కడ ఆయన, మనందరం సఫర్ అవుతున్నాం, వీఆర్ ఆల్ సఫరింగ్ ఇన్ దిస్ మెటీరియల్ వరల్డ్. కాబట్టి ఈ సఫరింగ్ అనే బాధలో మిమ్మల్ని ప్రేయర్ చేయడం మర్చిపోయాము. ఇప్పుడు ఏదైనా దెబ్బ తగిలింది అనుకోండి, మనం ఎంత అర్జెంట్ పని మీద వెళ్తున్నా కాళ్ళకి ఎదురు దెబ్బ తగిలితే మనం దాన్ని, ఆ నొప్పికి అక్కడ ఆగిపోతాం. మనకి ఎంత అర్జెంట్ పని అయినా కానివ్వండి, ఆ టైంలో, ఆ మూమెంట్ కి ఆగిపోతాం అక్కడ. సో ఇక్కడ ప్రహ్లాద్ మహారాజ్ ఏం చెప్పదలుచుకున్నారంటే, ఈ సఫరింగ్, ఈ బాధలు మా మీద పడటం వల్ల ఇది దుఃఖాలయం. సో దుఃఖాలు అనేవి కామన్. కానీ కృష్ణ ప్రాబ్లం ఏమొచ్చిందంటే, దుఃఖాలు రావడం వల్ల నిన్ను మర్చిపోతున్నాం మేము. దీనికన్నా చాలా ప్రాబ్లమేటిక్ సిచ్యువేషన్ ఏమైనా ఉందా? సో కృష్ణ, నేను ఈ ప్రాబ్లమ్స్ వల్ల, ఈ సఫరింగ్ వల్ల మర్చిపోతున్నాం కదా. సో ఇది మాకు డిఫికల్ట్ టాస్క్, మిమ్మల్ని గుర్తు చేసుకోవడం అనేది. కానీ మీ కృపతో మీరు ఆ జ్ఞానాన్ని మాకు ఇస్తే మిమ్మల్ని గుర్తు చేసుకోవడం అనేది మాకు కష్టం కాదు. మీకు ఈజీ మాకు మా మీద కృప చూపించడం అనేది. కానీ మిమ్మల్ని గుర్తు చేసుకోవడం అనేది మాకు చాలా కష్టమైన పని. ద మోస్ట్ డిఫికల్ట్ థింగ్ మనకి మెటీరియల్ వరల్డ్ లో కృష్ణుడిని రిమెంబర్ చేసుకోవడం, కృష్ణుడిని స్మరించుకోవడం నిరంతరం. ఇంత డిఫికల్ట్ సిచ్యువేషన్ లో ఉన్న మనం కృష్ణుడిని ప్రేయర్ చేస్తే కృష్ణుడికి చాలా ఈజీ మన మీద కృప చూపించడం. సో మనం కృష్ణుడిని కోరుకోవచ్చు, కృష్ణ నీ మర్సీ నా మీద చూపించు, సో దట్ నేను నిరంతరం నీ గురించి ఆలోచించగలను, నిరంతరం నీ నామస్మరణ చేయగలను. ఎందుకంటే మనం అనుకుంటే కృష్ణుడి నామ జపం నిరంతరం చేయగలం, లేదంటే కృష్ణుడి మర్సీ ఉంటే అది చేయగలం, గురువు యొక్క ఆశీర్వాదం ఉంటే అది చేయగలం. ఈ మూడు లేకుండా మనం ఏ విధంగా కూడా కృష్ణ భక్తి చేసుకోవడం. మనం స్వయాన ఆ డిటర్మినేషన్, ఆ దృఢత్వాన్ని మనం ఏర్పరచుకొని కృష్ణనామ జపం చేయాలి. లేదు అంటే కృష్ణుడి కృప కోసం ప్రార్థించాలి, కృష్ణ కృప చూపించు మా మీద నీ నామస్మరణ చేయడానికి. లేదంటే గురువు యొక్క సరెండర్, గురువుకి శరణాగత అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. మనం యాక్చువల్లీ గురువుకి శరణాగత అవ్వడం అనేది ఈ మెటీరియల్ వరల్డ్ ఇప్పుడు పీపుల్, ఈవెన్ దో గురువుల దగ్గర నుంచి ఇనిషియేషన్ తీసుకున్నా, గురువులు తెలుసున్నా, టైం లేదని చెప్పేసి గురువు నెగ్లెక్ట్ చేసే చాలా మంది డివోటీస్ నేను చూస్తాను. అంటే ఆల్రెడీ మీకు తెలిసి ఎవరెవరు ఉన్నారో,
వాళ్ళందరికీ గురువులు అంటే ఇష్టం లేదు, వాళ్ళకి గురువులు అంటే వాళ్ళకి నీడ్ లేదు. బట్ గురు యొక్క మర్సీ లేనిదే మనకి కృష్ణుడి యొక్క నాలెడ్జ్ రావడం పోదు. సో అలాంటి స్పిరిచువల్ మాస్టర్, ఒరిజినల్ స్పిరిచువల్ మాస్టర్ బలరాముడి యొక్క సోర్స్ కృష్ణుడు. సో అటువంటి ఎటర్నల్ స్పిరిచువల్ మాస్టర్ కృష్ణుడి యొక్క మర్సీ మన మీద ఉంటే ఈ మెటీరియల్ వరల్డ్ లో ఉన్న ఏ ఇంద్రియ భోగం గానీ మనల్ని ఆకర్షించలేవు ఏ విధంగాను. ఇది డిఫికల్ట్ టాస్క్ అవ్వదు. ప్రహ్లాద్ మహారాజ్ కి డిఫరెంట్ టాస్క్ కాదు, ఎందుకంటే ఆయన ఎన్నో డిఫికల్ట్ టాస్క్ తట్టుకున్నారు దేనికోసం, హరినామం కోసం. కానీ మనకి హరినామమే డిఫికల్ట్ టాస్క్ అయిపోయింది అన్నిటికన్నా. సో కృష్ణుడిని ఆయన ఏ విధంగా అయితే శరణాగతి ఇవ్వండి స్వామి అని కోరుకుంటున్నారో, ఆయన మనందరికీ ఆయన ఇక్కడ అదే చెప్తున్నాడు. ఇందాక నిన్న వరుసలో కూడా ఆయన ఇదే చెప్పారు, మా అందరినీ మెయింటైన్ చేయండి, నేను ఒక్కడనే కాదు బాధపడుతుంది, నాతో పాటు చాలా మంది ఉన్నారని. సో డివోటీస్ యొక్క క్వాలిటీ, వైష్ణవుడి యొక్క క్వాలిటీ ఇలానే ఉంటుంది. ఆయన ఒక్కడే బాధపడతాడు అనుకోడు, పర దుఃఖ దుఃఖి, వేరే వాళ్ళ బాధను చూసి ఆయన బాధపడతాడు. అరే వీళ్ళు ఎంత దీనంగా బాధపడుతున్నారో, వీళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు ఈ మెటీరియల్ వరల్డ్ లో, నాతో పాటు వీళ్ళని కూడా తీసుకెళ్తా అన్న ఇంటెన్షన్ లో ఉంటారు డివోటీస్. అంత వండర్ఫుల్ క్వాలిటీ డివోటీస్ ఉంటుంది. అదే ప్రహ్లాద్ మహారాజ్ ఈ వర్స్ లో కూడా ఆయన కోరుకుంటుంది ఇదే, మీ కాజ్లెస్ మర్సీ నా మీదే కాదు మా లాంటి వాళ్ళ మీద. అంటే ప్రహ్లాద్ మహారాజ్ ఈ భక్తిలో ఆయన లెవెల్ అనేది చాలా ఉన్నతమైన ఈ వినయ భావంతో ఆయన అడుగుతుంది, మా లాంటి ఫూలిష్ పీపుల్, అజ్ఞానుల్ని కొంచెం మీ దయ చూపించి ఉద్ధరించండి అని చెప్పేసి ప్రహ్లాద్ మహారాజ్ కోరుకుంటున్నారు ఇక్కడ. సో మన నరోత్తమ దాస్ ద్వారా ఈ కీర్తన తెలుసు, పతిత పావన హేతు తవ అవతార్. చైతన్య మహాప్రభు డిస్క్రైబ్ చేసి చెప్తున్నారు, ద మోస్ట్ ప్యూరెస్ట్ అవతార్. పతిత అంటే ఎవరైతే ఇంప్యూర్ పీపుల్ ఉంటారో, లేదంటే ఎవరైతే ఇంద్రియ భోగంలో నిమగ్నమై ఉంటారో అటువంటి పీపుల్ ని కూడా ప్యూరిఫై చేయడానికి పతిత పావన హేతు తీసుకున్నారు, చాలా ప్యూరెస్ట్ ఫామ్ తీసుకున్నారు. మీ అవతారం కృష్ణ, మీ అవతారం ఇది చైతన్య మహాప్రభుది. మీరు అవతరించి వచ్చారు ఎందుకంటే మీ ప్యూరిటీతో ఈ మెటీరియల్ వరల్డ్ లో ఇంద్రియ భోగం వెనకాల పాకలాడుతున్న వాళ్ళని ప్యూరిఫై చేయడానికి, వాళ్ళని ఉద్ధరించడానికి మీరు ద మోస్ట్ పావనమైన రూపంలో వచ్చారు, ఈ నామ జపాన్ని అందరికి అందజేయడానికి. సో ఆ నామ జపం ఏదైతే చైతన్య మహాప్రభు ఇచ్చారో అది మనం ఏ లెవెల్లో తీసుకోవాలంటే, ద మోస్ట్ ఫాలెన్ పర్సన్ ఉన్నాను కృష్ణ, నువ్వు ఈ నామ జపం నేను చెయ్యకపోతే నేనున్న లెవెల్ కి నేను మళ్ళీ ఇంకెన్ని వేల జన్మలు ఎత్తాలో నాకు తెలియదు, ఎన్ని లక్షల కోట్ల జీవరాశుల శరీరం నుంచి మార్చుకుంటూ మళ్ళీ మనిషి శరీరం వస్తుందో తెలియదు. నేను ఆ లెవెల్లో ఉన్నా, మృత్యు రాగానే నేను ఏ బాడీకి వెళ్తానో నాకు తెలియదు. అటువంటి స్టేషన్ లో ఉన్నా నేను కృష్ణ, మీ నామాన్ని స్వీకరిద్దాం అనుకుంటున్నా, దయచేసి అవకాశం నాకు ఇవ్వండి అన్న భావంతో చైతన్య మహాప్రభు మోస్ట్ మర్సిఫుల్ ఫార్మ్ ఆఫ్ ది లార్డ్ ఎంతో కృప చూపించారు ఈ మెటీరియల్ వరల్డ్ మీద. అటువంటి కృపని యాక్సెప్ట్ చేసి ఆ నామ స్మరణ చేయగలిగితే మనం డెలివర్ చేయడానికి కృష్ణుడికి ఇంకో రీజన్ అక్కర్లేదు. అరే ఇంత ప్రార్థన చేస్తున్నాడు, ఇంత భక్తి, ఇంత ఈ మెటీరియల్ వరల్డ్ వదిలేద్దామన్న భావనని, ఈ వ్యక్తిని కాకుండా ఇంకెవరిని తీసుకెళ్ళాలి మెటీరియల్ వరల్డ్ కన్నా భావన కృష్ణుడికి మనం తెప్పించాలి. అలా తెప్పించాలంటే మనం ఈ అవకాశాన్ని ఏదైతే మనకి లభించిందో దాన్ని వదిలిపోకూడదు, గట్టిగా పట్టుకోవాలి. శ్రీకృష్ణ చైతన్య ప్రభు దయకర మోరే తోమవిన కే దయలో జగత సంసారే. ఈ మెటీరియల్ వరల్డ్ లో, ఈ జగత్ అనే సంసారంలో నేను పాకులాడుతున్నాను అంటే ఇటు ఎవరు దయ చూపించడానికి లేదు. బట్ కృష్ణ చైతన్య, ఓ చైతన్య మహాప్రభు మీరు వచ్చారు మీ దయని చూపించడానికి, నా మీద దయచేసి దయ చూపించండి. తోమవిన కే దొయ్యాలో, మీరు తప్ప నా మీద ఎవరు దయ చూపించగలరు ఈ జగత్ సంసారంలో, ఈ సంసారంలో మీరు తప్ప నా మీద ఇంకెవరు దయ చూపించగలరు. నరోత్తమ దాస్ అక్కడ కోరుకుంటుంది ఆ కీర్తనలో. మనం దేనికోసం వెంటాడుతున్నాం అంటే, ఇప్పుడు ధ్రువ మహారాజ్ చెప్తారు కదా, మేము బ్రోకెన్ గ్లాస్ పీసెస్ కోసం ఎత్తుకుంటే నాకు వజ్రం దొరికిందని. ఆయన మనం ఆ విరిగిపోయిన గాజు పెంకుల గురించి మనం వెతుకుంటున్నాం. యాక్చువల్లీ ధ్రువ మహారాజ్ తపస్సు చేసింది బ్రహ్మలోకంలో స్థానం పొందడానికి, బ్రహ్మ యొక్క పొజిషన్ పొందడానికి. ఆయన 6 నెలల పాటు తినకుండా తాకుండా ఉన్నది బ్రహ్మలోకంలో బ్రహ్మ యొక్క పొజిషన్ పొందడానికి. 5 ఏళ్ల పిల్లవాడు చేస్తున్న తపస్సు ఇది దేనికోసం, బ్రహ్మలోకంలో బ్రహ్మ పొజిషన్ పొందడానికి. అటువంటి పర్సన్ ఎప్పుడైతే నారాయణ దర్శించుకున్నాడో ఆయన మాట్లాడిన మాటలేవి. అంటే బ్రహ్మలోకంలో బ్రహ్మ యొక్క పొజిషన్ లభించడం అనేది ధ్రువ మహారాజ్కి విరిగిపోయిన గాజు పెంకు లాంటిది. అంటే దేనికి పనికిరాదని ఆయనకి ఏం దొరికిందంటే నారాయణ యొక్క దర్శనం లభించింది, ఏదైతే అన్నిటికన్నా ఉన్నతమైందో, దేనికోసం అయితే
ఈ మెటీరియల్ వరల్డ్ లో ప్రతి ఒక్కరు ప్రయత్నిస్తున్నారు. అటువంటి దర్శనం ధృమరాజుకి లభించింది. ఆయన ఏం కోరుకున్నారు దాని తర్వాత, తిరిగి నన్ను మీ దగ్గరికి తీసుకెళ్ళిపోండి, నాకు కావాల్సింది ఏమీ లేదని. బట్ కృష్ణుడు ఒక డ్యూటీ ఇచ్చేయడానికి ఇంద్రుడు అవ్వాలని, దానికోసం కృష్ణుడు యొక్క డ్యూటీలో ఆయన ధ్రువలోకంలో నడిపారు. సో ఈ డ్యూటీస్ వాళ్ళు ఎప్పుడు కృష్ణుడిని వర్షిప్ చేయడానికి, ఇలాంటి కృష్ణుడు యొక్క భక్తితో సేవ చేసేటప్పుడు ఆ ప్యూరిటీ అనేది ఆటోమేటిక్ వస్తుంది అనడానికి ధ్రువమహారాజ్ ఎగ్జాంపుల్. ఇప్పుడు అనొచ్చు, నామ జపం చేస్తే ప్యూరిటీ ఎలా వస్తుంది అంటే నేను ఎలా నమ్మగలను? ధ్రువమహారాజు వచ్చిన కోరికే వేరు. ఆయన ఆ కోరిక తీరే అవకాశం వచ్చిన, సుప్రీం పర్సనల్ ఆఫ్ గాడ్ అడిగి ఆ బ్రహ్మ పొజిషన్ పొందగలిగిన అవకాశం వచ్చిన ధ్రువమహారాజు రియలైజ్ అయ్యారు. ఓం నమో భగవతి వాసుదేవ అనే మంత్రం ఆయనలో ప్యూరిటీని తీసుకొచ్చింది. కృష్ణుడు యొక్క నామం తెచ్చిన ప్యూరిటీ లేదు. మనం ఏదో పెద్ద మనిషి అయిపోవాలి, మంచి డబ్బులు సంపాదించాలి, గొప్ప పొజిషన్కి వెళ్ళాలి, ఇలాంటి కోరికలు ఉన్నా అది కృష్ణుడిని సెంటర్ లో పెట్టుకొని చేయాలి. అరే నేను సంపాదించే దాంట్లో నేను కృష్ణుడి యొక్క భక్తియుక్త సేవకి ఇవ్వలేకపోతే, లేదంటే కృష్ణుడి యొక్క భక్తులకి ఇవ్వకపోతే, కృష్ణుడి యొక్క భక్తుల సేవకి ఇవ్వకపోతే నేను సంపాదించేది దానికి వాల్యూ ఏంటి? వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఇట్? నేను సంపాదించే దాంట్లో నేను కృష్ణ భక్తికి ఇవ్వగలుగుతున్నానా? లేదంటే నేను గొప్ప మనిషి అవ్వాలనుకుంటున్నా, లేదంటే గొప్ప పొజిషన్కి వెళ్దాం అనుకుంటున్నాను, లేదంటే నేను ఏదైనా చేద్దాం అనుకున్నాను నా లైఫ్ లో, కానీ నేను చేస్తున్న పనిలో నేను కృష్ణుడిని చూడగలుగుతానా, కృష్ణుడి యొక్క భక్తి చేసుకోగలుగుతాను అనేది మనం చాలా శ్రద్ధగా చూసుకోవాలి. నో డౌట్ మనం మెటీరియల్ వాళ్ళకి వచ్చాం, రెస్పాన్సిబిలిటీస్, మనకి బాధ్యతలు ఉన్నాయి. బాధ్యతలు అనేవి వదులుకోవాల్సినవి కాదు, ఖచ్చితంగా దాన్ని నిర్వర్తించాలి. అలా అని చెప్పేసి బాధ్యతలు వదిలేసి కృష్ణుడి మీద పడకూడదు. మన మీద బాధ్యతలు ఉన్నప్పుడు మనం వాటిని వదిలేసి కృష్ణుడి వెనకాల పరిగెత్తకూడదు. కృష్ణ భక్తి చేసుకుంటూ వాటిని వదిలేయకూడదు. రెండు బ్యాలెన్స్ చేసుకోవాలి. మన మీద బాధ్యతలు ఉన్నప్పుడు, మన మీద బాధ్యతలు ఉన్నప్పుడు చెప్తాను, మన మీద బాధ్యతలు ఉన్నప్పుడు రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవాలి. దాన్ని చూసుకుంటూనే ఇది చేసుకోవాలి. మనకి రూపగోస్వామి చెప్పిన విధానం, మనం సంపాదించే దాంట్లో సగం శాతం మనం భక్తికి భక్తులకి అందజేయాలి. మిగతా దాంట్లో 25% మనం మన అవసరాలకి, మన ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ కి ఉంచుకోవాలి. మిగతా 25% మనం సేవింగ్స్ చేసుకోవచ్చు, దాన్ని కూడబెట్టుకోవచ్చు. సో దట్ ఫ్యూచర్ లో మళ్ళీ అది ఉపయోగపడిద్దని, మన ఫ్యామిలీకి ఉపయోగపడిద్దని. సో ఈ విధంగా ఎవరైతే వాళ్ళు వాళ్ళ ధనాన్ని ఉపయోగించుకుంటారో వాళ్ళ ధనాన్ని ప్రాపర్ గా ఉపయోగించుకున్నట్టు. నాకు 10 రూపాయలు వస్తే నేను 5 రూపాయలు దానం చేసే విధంగా ఉండాలి. ఎవరికి చారిటీకి కాదు. ఇప్పుడు మీరు దాన ధర్మాలు చేశారనుకోండి, పుణ్యం ఖచ్చితంగా వస్తుంది. కానీ మనకి భక్తిలో పుణ్యం పాపం కాదు మనకి కావాల్సింది. మన భక్తిలో మనకి ఇంపార్టెంట్ ఏంటంటే నేను ఏ విధంగా కృష్ణుడిని సేవించగలుగుతున్నాను. పుణ్యం పాపం అనేది తిరిగి మనల్ని భవబంధనాలకి లోన్ చేస్తుంది. అరే పుణ్యం చేశాడుగా వీడిని స్వర్గానికి పంపించేద్దాం అని చెప్పి స్వర్గానికి పంపిస్తారు. స్వర్గంలో మనం పుణ్యం అయిపోయిందో నరకానికి వెళ్తాం, మళ్ళీ నరకం నుంచి భూలోకానికి వస్తాం. దీనికోసం కాదు మనం దాన ధర్మాలు చేయాల్సింది. మన దాన ధర్మాలు చేస్తే అది కృష్ణుడి ప్రసాదం చేయాలి. దాని ద్వారా కృష్ణుడిని సేవించినట్టు అవుతుంది, మనం దాన ధర్మాలు చేసినట్టు అవుతుంది. ఈ విధంగా మనం కృష్ణుడిని సేవిస్తున్నాం. దేంట్లోనైనా కృష్ణుని సెంటర్ లో పెట్టుకున్న వ్యక్తికి ఏది ఇబ్బంది అవ్వదు, ఏది ప్రాబ్లం అవ్వదు. సో ప్రహ్లాద్ మహారాజ్ ఇక్కడ చెప్తుంది, కృష్ణుడి యొక్క కాజ్లెస్ మర్సీ, ఆయన కృప మనకి రావాలంటే మనం చేయాల్సిన పనులు ఏంటంటే మనం ఏ పని చేసినా దానిలో కృష్ణుడిని చూడటం, కృష్ణుని సెంటర్ లో పెట్టుకోవడం, కృష్ణుడిని రిమెంబర్ చేసుకుంటూ మన పనులు చేయడం. అప్పుడు కృష్ణుడు మన నుంచి ఏం కోరుకున్నాడు? అనన్యశంతో మనం నిరంతరం నా గురించి స్మరించుకో అంటున్నాడు. స్మరించుకుంటే ఆయన మనం చూసుకుంటాడు కదా, మన యోగక్షేమాలు ఆయన చూసుకుంటాడు కదా. సింపుల్ థింగ్. ఈ విషయాన్ని అర్థం చేసుకున్న వాళ్ళకి భక్తి అనే పెద్ద వృక్షాన్ని అర్థం చేసుకోవడం పెద్ద కష్టం కాదు, చాలా సులువు. కృష్ణుడి యొక్క నాకు గౌరీబాబు చెప్పిన ఒకే ఒక ఎసెన్స్ ఆఫ్ ఎవ్రీథింగ్, మనం నేర్చుకుంటున్న దానికి అన్నిటికల్లా ఎసెన్స్ ఏంటంటే స్మర్తవ్య శక్తం విష్ణు విస్మర్తవ్య జాతి. ఆ విష్ణుడిని, ఆ నారాయణ, ఆ కృష్ణుడిని ఆల్వేస్ రిమెంబర్ కృష్ణ, నెవర్ ఫర్గెట్ కృష్ణ. నిరంతరం ఆయన్ని గుర్తు చేసుకుంటూ ఎప్పుడు ఆయన మర్చిపోకుండా ఆయన భక్తియుక్త సేవలో ఉండడం అనేది అన్నిటికీ సారం, ఎసెన్స్ ఆఫ్ ఎవ్రీథింగ్. సో ఇటువంటి భక్తిని చేసుకుంటూ, భక్తి అంటే మళ్ళీ మీరు అయ్యో నేను ప్రదక్షిణాలు చేయాలని, ఈ చేయాలా, గొప్ప గొప్ప విషయాలు చేయాలా, కృష్ణుడికి ఇష్టం వచ్చినట్టు చేయాలి, ఏమక్కర్లేదు. భక్తి అనేది ఇండివిజువల్ గా నీకు తెలియాలి నువ్వు భక్తి చేస్తున్నట్టు, 10 మందికి తెలియాల్సిన అవసరం లేదు. నువ్వు భక్తి చేస్తున్నావు లేదా అని నీ మనసుకి తెలిస్తే చాలు. ఎందుకంటే కృష్ణుడికి తెలుసు నువ్వు చేస్తున్నావు లేదా. నువ్వు ఎవరికి ఆన్సర్ ఇచ్చే పొజిషన్ లో లేవు, ఎవరికి ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎవరికైనా నువ్వు ఆన్సర్ ఇవ్వాలంటే నీకు నువ్వు ఆన్సర్ ఇవ్వాలి. నిజంగా ఇంత జ్ఞానం నీకు వచ్చిన తర్వాత, ఇంత నువ్వు వింటున్న తర్వాత నిజంగా నువ్వు కృష్ణుడి భక్తి చేయగలుగుతున్నావు లేదా. అలాంటి చేయలేని వ్యక్తి జీవించిన తర్వాత కూడా ఏం ప్రయోజనం ఆ బాడీతో?
దాన్ని ఆ, సమయాన్ని వృధా చేయడానికి తప్ప ఎందుకు ఉపయోగించినప్పుడు అటువంటి వాల్యుబుల్ శరీరం ఆ వ్యక్తికి లభించే ఉపయోగం ఏంటి? మనం ఆలోచించాలి ఈ విషయం గురించి. కృష్ణుడి యొక్క కృప కావాలంటే కృష్ణుడిని సెంటర్ లో పెట్టుకొని మీరు పనులనే చేయండి. అప్పుడు సఫరింగ్ ఉండదు, బాధ ఉండదు. ఎందుకంటే మీరేం కోరుకోవట్లేదు కాబట్టి, అంతా కృష్ణుడికి ఇవ్వాలనుకున్నప్పుడు మీకు ఏం కోరిక లేదు కాబట్టి మీరు బాధపడరు, మీకు సఫరింగ్స్ అనేవి రావు. సో మనం ఏం చేసినా కృష్ణుడిని సెంటర్ లో పెట్టుకొని చేయాలి. అదే డివోటీస్ కి ద మోస్ట్ ఫేవరబుల్ థింగ్. వాళ్ళు ఈజీగా చేయగలిగింది ఇదే, కృష్ణుడికి అర్పిస్తూ ప్రతి పని చేయడం. థ్యాంక్ యూ బ్రో. హరే కృష్ణ.